నిర్మించిన జగనన్న కాలనీలు అంటే పేదలకు ఇల్లు నాసి రకంగా నిర్మాణం జరగడం జరిగింది. బేస్మెంట్ లెవెల్ వరకు 30 బస్తాల సిమెంట్ వాడాల్సి ఉంటే ఎక్కడ కూడా 15 బస్తాలకు మించి సిమెంట్ వాడలేదు. స్టీలు 342 కేజీలు స్టీలు ప్రతి ఇంటికి వినియోగించాల్సి ఉంటే 200 కేజీల లోపు మాత్రమే ఆ స్టీల్ వాడడం జరిగింది. స్లాబ్ లెవెల్ వరకు పిల్లర్స్ వేయాల్సి ఉంటే జీవో నెంబర్ 9 మార్గదర్శకాలకు విరుద్ధంగా జగనన్న కాలనీల పేరుతో పేదలు నివసించే ఇళ్ళన్నీ కూడా నాసిరకంగా కట్టారు, లోపభూయిష్టంగా కట్టారు. ఈ ఇళ్ళన్నీ కూడా వైసీపీ తోటా నేతలకు, హౌసింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు లాభసాటిగా మారి డబ్బుల ధనాన్ని వాళ్ళు అవినీతిమయంగా పంచుకొని అంతిమంగా లబ్ధిదారులు నివసించి ఇల్లు లేకుండా చేశారు. దీని మీద దర్యాప్తు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో ఎంక్వైరీ చేయడం జరిగింది. నిన్నటి రోజున పులివెందులలో ఎంక్వైరీ చేయడం జరిగింది. మేము నెల్లూరు జిల్లాలో ఇదే బుచ్చిలో, ఇదే నెల్లూరులో, ఇదే కోవూరు అసెంబ్లీలో కూడా విచారణ జరపాలని చెప్పి నాసిరకం ఇళ్ళని నిర్మూలించి మంచి ఇల్లు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.